ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. లిక్కర్ కేసులో నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. 2 రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. త్వరలో కొత్త సీఎం పేరును ప్రకటిస్తామన్నారు కేజ్రీవాల్. తాను మరో 2 రోజుల్లో రాజీనామా చేస్తా అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनाहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। आज से एक नई यात्रा आम आदमी पार्टी शुरू करेगी, उसी ईमानदारी की लड़ाई की जिसके लिए लड़ने आए थे, उसी देशभक्ति की लड़ाई की जिसके लिए लड़ने आए थे, उसी ईमानदारी वाली सरकार की जिसके लिए लड़ने आए थे। आज से एक नई यात्रा यहां से शुरू करेगी और मैं उम्मीद करता हूं कि आम आदमी पार्टी का एक-एक कार्यकर्ता, एक-एक साथी इसमें कदम से कदम मिलाते हुए अरविंद केजरीवाल जी के साथ चलेगा, हम सबके साथ चलेगा। आज से एक नई यात्रा। సీఎం గా సిసోడియా సీఎం గా నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానంటూ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్ చేశారు. మరో 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఢిల్లీలో రాష్ట్ర పరిపాలన దిశగా అడుగులు పడతాయా లేక నూతన ముఖ్యమంత్రి ఎవరైనా వస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. 2 రోజుల్లోగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పి కేజ్రీవాల్ ప్రకటించారు. సో రాజీనామా చేస్తే ఆయన వెంట మరికొంతమంది మంత్రులు, మంత్రివర్గం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఆ ప్రభుత్వం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 నెలల సమయం ఉంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కి 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో లిక్కర్ పాలసీ, సిబిఐ అవినీతి కేసులో, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ 5.5 నెలలుగా తీహార్ జైల్లో ఉండి సుప్రీంకోర్టులో బెయిల్ తో 2 రోజుల క్రితం ఆయన విడుదలవడం జరిగింది. సో పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నేను ప్రజాకోర్టు వద్దకు వచ్చాను, నేను ముఖ్యంగా బాధ్యతాయుతమైన వాడినా కాదా, అలాగే నిజాయితీ పరునా కాదా అని చెప్పి ఆయన ప్రజల్ని అడగడం జరిగింది. 2 రోజుల్లోగా ముఖ్యంగా తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించి ప్రజలు తీర్పు చెప్పేంత వరకు కూడా సీఎం కుర్చీలో కూర్చోబోను అని చెప్పి కేజ్రీవాల్ స్పష్టం చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి, 6 నెలల సమయం ఉంది కాబట్టి సో నెక్స్ట్ మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటుగా ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇటు ఎన్నికల కమిషన్ ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఇంకా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొకరు ఎవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారా కేజ్రీవాల్ లేక పూర్తిగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సింది. ఒకవేళ ప్రభుత్వం రద్దు అయితే కనుక ఇప్పటికే ఎల్జీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళిన నాటి నుంచి కూడా 6 నెలలుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వపరమైన నిర్ణయాలన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నరే వినయ్ కుమార్ సక్సేనా తీసుకోవడం జరుగుతుంది. ఢిల్లీలో కేంద్ర పాలిత ప్రాంతం. సో నిర్ణయాలు అనేవి ప్రభుత్వం ఆమోదించిన నిర్ణయాలకి లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అనేది తప్పనిసరి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి 5 నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ అన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగానే ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థ అనేది నడుస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులు అలాగే రాజకీయ పరంగా కార్యక్రమాలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు వీళ్ళంతా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎల్జీ అధికారులే ఢిల్లీలో చాలా కీలకం. సో ఢిల్లీకి స్వతంత్ర హోదా అన్న డిమాండ్ కూడా అనేక సంవత్సరాలుగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ముఖ్యంగా తాను ఈ కేసులకు సంబంధించి ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశాను, పదవిని కూడా వదులుకున్నానంటూ కూడా ప్రజల్లోకి కేజ్రీవాల్ ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఢిల్లీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారబోతున్నాయన్నది స్పష్టమవుతుంది. కేజ్రీవాల్ 5 నెలల పాటు జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దేశ చరిత్రలో ఒక పార్టీకి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి ముఖ్యంగా రాజీనామా చేయకుండా పరిపాలన కొనసాగించడం అనేది, వారి మంత్రివర్గం పరిపాలన కొనసాగించడం అనేది సో నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని త్వరగా ఫేస్ చేస్తారా లేక
6 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి అనుకూలంగా కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ని వెలువరిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో వాటితో పాటు ఢిల్లీకి ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం పైన మరొకరు ఎవరిని కూర్చోబెట్టకపోతే గనక ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉన్న పరిస్థితులు 70 నియోజకవర్గాలకు సంబంధించి అధ్యయనం చేసి ఎన్నికల నిర్వహణకి సరైన పరిస్థితులు ఉన్నాయనేది లేదా అనేది చూసుకున్న తర్వాత ఢిల్లీకి కూడా కలిపి షెడ్యూల్ ప్రకటిస్తుందా లేక నెక్స్ట్ యాజ్ పర్ షెడ్యూల్ నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత 5 నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ఈరోజు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి పార్టీ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. నేను బాధ్యతాయుతమైన వ్యక్తిని, సో ఇమాందారిగానే నేను వ్యవహరించాను, ఇటు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అన్న అంశాలను మరోసారి ఆయన స్పష్టం చేస్తూ ఇటు ముఖ్యమంత్రిగా ఆయన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎటువంటి ఫైల్స్ పైన వాటిపైన సంతకాలు చేద్దని చెప్పి కూడా ఈడీ కేసులో తీర్పున్న నేపథ్యంలో నెక్స్ట్ రాజకీయపరమైన కార్యాచరణలో భాగంగానే ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మనీష్ సిసోడియా 70 నియోజకవర్గాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ ఫిర్ ఆయేంగే కేజ్రీవాల్ అన్న క్యాంపెయిన్ ని కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి సన్నాహ కార్యక్రమాలని గోపాల్ రాయ్, గణేష్ గెహ్లాట్, ముఖ్యంగా తీసి వీరంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఢిల్లీ రాజకీయాలు ఇంకా శరవేగంగా మారబోతున్నాయి. గోపి అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కావచ్చు, ఆప్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం సెంటిమెంటల్ గా కావచ్చు, అలాగే టెక్నికల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, అలాగే ప్రజల్లోకి ఏ అంశాలతో ముందుకెళ్ళబోతున్నారు? ఇది ఖచ్చితంగా కేజ్రీవాల్ నిర్ణయం తమకు కలిసి వస్తుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు కేవలం ఢిల్లీలోనే కాదు, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్ 5వ తేదీన జరగబోతున్నాయి. సో కేజ్రీవాల్ రాజీనామా అంశం అనేది అక్కడ కూడా ముఖ్యంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాం కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేశారని చెప్పి హర్యానాలో కూడా ఈ ఎన్నికల ప్రచారాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా. సో ఖచ్చితంగా హర్యానా ఎలక్షన్స్ లో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఢిల్లీ స్టేట్ హుడ్ అని డిమాండ్ చేస్తూనే ఈ 5 ఏళ్లుగా ఎటువంటి పరిపాలన అందించారు, ముఖ్యంగా విద్యా ప్రమాణాలు పెంచడంలో, ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యా బోధన అందించడంలో, అలాగే ఫ్రీ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ఉచిత బస్సు సర్వీస్ కానీ, ఉచిత తాగునీటి మంచినీటి సరఫరా కానీ, అలాగే రోడ్లను అభివృద్ధి చేయడం కానీ, మున్సిపల్ వ్యవస్థను ముఖ్యంగా ప్రస్తుతం ఎన్డీఎంసీ వారి ఆధీనంలోనే ఉంది. సో ఈ విధంగా ఈ గడిచిన 5 ఏళ్లలో మొహల్లా క్లినిక్స్ కానీ, ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు చేరువ చేయడం, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. అలాగే అవినీతిని ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కానీ, జల్ బోర్డ్ కానీ, అలాగే స్కూల్స్ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతి కానీ, అలాగే కేజ్రీవాల్ ఫర్నిచర్ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అవినీతి కానీ, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వీళ్ళు అవినీతిని అంతం చేస్తామని వచ్చి అవినీతికి పాల్పడుతున్నారన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సో ఖచ్చితంగా ఒక పెద్ద వ్యూహంతోనే కేజ్రీవాల్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.